ఇరిగేషన్ R&B డిపార్ట్మెంట్లో 38 సంవత్సరాలు అంకిత భావంతో విధి నిర్వహణ చేసి అందరి ప్రశంసలు పొందిన పోకల అప్పారావు నాయుడు పదవీ విరమణ సందర్భంగా కాకినాడ R&B అతిథి గృహం ప్రాంగణంలో అభినందన సన్మాన సభను నిర్వహించారు. R&B కాకినాడ సబ్ డివిజన్ ఈస్ట్ సెక్షన్ వర్క్ ఇన్స్పెక్టర్ పోకల అప్పారావు నాయుడును కాకినాడ రహదారులు, భవనాల శాఖ ఇంజనీర్లు, సిబ్బంది, కాంట్రాక్టర్లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు, బంధువులు, స్నేహితులు, ఐడియల్ వర్కర్స్ ఫ్రెండ్స్ పాల్గొని పోకల అప్పారావు నాయుడు గుణగణాలను కొనియాడారు. సన్మాన గ్రహీత పోకల అప్పారావు నాయుడు మాట్లాడుతూ తమ సర్వీసులోని ముఖ్య ఘట్టాలను గురించి సభికులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు పంతం నానాజీ, తోట సుబ్బారావు నాయుడు, రిటైర్డ్ CDPO పంతం సావిత్రి, పలువురు ప్రముఖులు పాల్గొని పోకల అప్పారావు నాయుడుకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. నేను వచ్చిన 3 years నుంచి ప్రతి CM ప్రోగ్రామ్ కానీ జరుగుతుంటాయి. ఏది జరిగినా కూడా నేను కనిపించేవాడు. అది కాకినాడలో జరిగినా, పిఠాపురంలో జరిగినా, గొల్లపురంలో జరిగినా, ఇన్ఫాక్ట్ ఎక్కడ జరిగినా మా ఈ గారిని అడిగేవాడు. కాబట్టి జనరల్గా ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ఒక సెక్షన్ ఉంటారు కదా, ఏంటంటే అప్పుడు చెప్పేవాడు సరే లేకపోతే ప్రోగ్రామ్ జరగదు. సో అలా ఇంపార్టెన్స్ డిపార్ట్మెంట్లో తెచ్చుకున్నారంటే అది సిన్సియారిటీ టు వర్క్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఎంతసేపు నాకు తెలిసి జరిగిన 1/2 hour 45 minutes ఆయన ఏం ఇన్వాల్వ్మెంట్ లేదనుకుంటాను. మొత్తం ప్రోగ్రామ్ రిటైర్మెంట్ ఆయనది కాదు, రిటైర్మెంట్ ఇక్కడ కూర్చున్నవాడిది, ఆయన మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఆయన పక్కన కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నాను దాని నుంచి ఎంటైర్ ప్రోగ్రామ్ ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి మాట్లాడుతుంటే కూడా ఏం చేస్తున్నారు. సో ఇన్ని రోజులు మనకి ఇంత ఇది ఒక అదృష్టం. ఈ వయసులో కూడా 62 సంవత్సరాలు జీవితం గడిచిన తర్వాత కూడా ఇంత యాక్టివ్గా ఉండి మనసు ప్రశాంతంగా పెట్టుకొని ఉంటాం. అది దేవుడిచ్చిన వరం. నాకు ఉద్యోగం వేయించింది పంతం పద్మనాభం గారండి, పర్మనెంట్ చేయించింది ముద్రగడ పద్మనాభం గారండి. నేను హెడ్ మజూర్గా జాయిన్ అయిపోయానండి ఏలేశ్వరంలో. 2 నెలలు జీతం తక్కువ ఇస్తున్నారని మా పంతం పద్మనాభంతో చెప్తే కేఎల్ రాదని ఈ గారు ఉంటారు, నువ్వు వెళ్ళరా అన్నాను. నువ్వు ప్రతి ఓట్లు చెప్పించుకుంటే నీకు ఉద్యోగం 7,000 గొప్ప, నీకు వర్క్ ఇన్స్పెక్టర్ ఎలాగ ఇస్తారని అడిగాను. నేను నిజం చెప్తున్నాను, నేను 4 ముక్కలు నేర్చుకున్నాను. గ్రాస్ నేకాలో, పత్తర్ నేకాలో, బడాసా బాగేది నాకు నేర్చుకున్నాను. వరుస వాళ్ళు పంజాబ్ వాళ్ళు ఉండేవారు. ఉంటే గణప శాస్త్రి గారిని ఒక ఆఫీసర్ వచ్చి కాల్తో తల్లితో పార తెరబడ్డది. బడాసా బాగే, పత్తర్ నేకలు, గాస్ నేకలు కేవా అన్నానండి. మా ఈ గారు వచ్చి సైట్కి వచ్చారండి. ఈ గారు అన్న వీడు ఎలా పని చేస్తాడు, హెడ్ మంజూరు వేసాం కదా అన్నారు. అయిపోయి ఆయనకి హిందీ చాలా బాగా వచ్చండి. నాకు వచ్చి 4 ముక్కలే హిందీ చాలా బాగా వచ్చండి. వర్క్ ఇన్స్పెక్టర్ ఇచ్చే అన్నాడు. ఈ గణప శాస్త్రి ఇద్దాం అన్నంటే హిందీ వచ్చిన వాడు ఎవరన్నాడు, ఇచ్చేవయ్యా. ఆ రకంగా నాకు వర్క్ ఇన్స్పెక్టర్ ఇచ్చారండి. నాయుడు గారికి ఇక్కడ చేసిన అందరికీ నా నమస్కారాలు. నేను అంటే నాయుడు గారి తరఫున నేను వచ్చాను, మా హస్బెండ్ తరఫున నాయుడు గారు వచ్చాను. తను రాజమండ్రిలో ఉన్నారు, రాలేకపోయారు. అంటే డిపార్ట్మెంట్లో నాయుడు గారు అన్న వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవరు లేరు. నాకు 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, జాయిన్ అయినప్పటి నుంచి కూడా చాలా అందరికీ హెల్ప్గా. అంటే డిపార్ట్మెంట్లో వర్క్ చేయడమే కాదు, ఏ అధికారి వచ్చి మారిపోయి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుని ఉంటారు నాయుడు గారిని. ఎప్పుడు కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు, కనబడితే ఎలా ఉన్నామని అడుగుతూ ఉంటారు. మీకంతా మంచి జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. వాణికి ధన్యవాదాలు చెప్పాడు. వాణి ముందెవరో చెప్పినట్టు ఎంత సాక్రిఫైస్ చేస్తే వాణి కానీ పిల్లలు కానీ ఆత్మహత్య పేరు తెచ్చుకోగలిగారు. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, మంచోడు అనిపించిన దగ్గర ఫ్యామిలీ సఫర్ అవుతుంది. అది వాణి చాలాసార్లు అబ్జర్వ్ చేశాను నేను. వాణి దగ్గర ఈయన బాధపడరా బయట తాళం వేసి వెళ్ళిపోతూ ఉంటాడేమో ఇంటికి. వాళ్ళు వచ్చి వెయిట్ చేయడం కింద ఉండకుండా పిల్లలు చెప్పాలని వైఫ్ చెప్పాలి. అంత లైఫ్ వాళ్ళు సాక్రిఫైస్ చేస్తే ఇప్పుడు అప్పుడు 60 years నువ్వు అంతా స్పెండ్ చేస్తావు, కానీ వాళ్ళు ఎంత లైఫ్ సాక్రిఫైస్ చేశారో అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆల్రౌండర్ ఎప్పుడు రోడ్డు మీదే ఉన్నాడు అతను. ఒక ఇంట్లో పెళ్లి కానీ, శుభకార్యం కానీ, అశుభకార్యం కానీ వితౌట్ అప్పారాబాబు ఎప్పుడు కూడా ఏ ఫంక్షన్ మా ఇళ్లలో నడవలేదు. ఇంకా ఫ్రెండ్స్ దగ్గర కూడా అంతే. అంతటి మంచోడు. మరి పీస్ఫుల్ లైఫ్ ఉండాలి అతనికి. చాలా హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్ అంతా అనుభవించాలని కోరుతూ